మిత్రులారా నమస్తే అందరికీ. మనం ఈరోజు బీహెచ్యూలో ఉన్నటువంటి విశ్వనాథ మందిర్ అనగా వీటీని దర్శించడానికి వచ్చాం. మనకి వీటీకి వెళ్ళే దారిలోనే మనకి పుస్తకాల షాపులు, అలాగే బెనారస్ హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ అని కనిపిస్తుంది. ఈ కార్పొరేషన్ వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించింది. ఇక్కడ అన్నీ కూడా ఒరిజినల్ స్ఫటికలింగాలు కానివ్వండి, రుద్రాక్షలు కానివ్వండి, అలాగే చేనేత వస్తువులు కానివ్వండి చాలా తక్కువకి గవర్నమెంట్ వారి చేత ఉంటుంది. చాలామంది తెలియక రోడ్లమ్మట పూసలు, రోడ్లమ్మట రుద్రాక్షలు కొంటూ మోసపోతుంటారు. దయచేసి మీకు ఒరిజినల్ కావాలనేటువంటి వాళ్ళు విశ్వనాథ్ మందిర్ పక్కనే ఉన్నటువంటి హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ వారి దగ్గర మీరు తీసుకోండి. అది చాలా సౌకమైన ధరలకే మీకు వాళ్ళందరూ కూడా అందిస్తారు. అలాగే మనం ఇటు పక్క చూసినట్లయితే మనకి కోల్డ్ కాఫీ, బెనారస్లో రెండు విషయాలు చాలా ఫేమస్. ఒకటి కోల్డ్ కాఫీ, రెండు పాను. కోల్డ్ కాఫీ ఇక్కడ 30 రూపాయలకే ఉంటుంది. మీరు తప్పకోకుండా ఈ కోల్డ్ కాఫీని ట్రై చేయండి. ఇది మీకు మంచి అనుభూతిని ఇస్తుందని నేను కోరుకుంటున్నాను. మీలో ఎంతమందికి తెలుసు దేశంలోనే అతిపెద్ద గోపురం కలిగినటువంటి శివాలయం ఇది ఒకటే. దేశంలోనే ద బిగ్గెస్ట్ గోపుర శివాలయం. ఎందుకంటే మనకి రాజగోపురాలు పెద్దగా కనబడుతుంది. రాజగోపురాలు అంటే మనం తమిళనాడులో చూస్తాం. రాజగోపురాలు చాలా పెద్దగా ఉంటుంది. కానీ ప్రధానమైనటువంటి ఆలయం, ప్రధానమైనటువంటి గోపురమే పెద్దగా ఉంటుంది అనేది ఇదే మనం మొదటిసారిగా చూస్తాం. ఇది కేవలం స్టూడెంట్స్ కోసం కట్టించారనుకుంటాం, కానీ దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనకి చూసినట్లయితే సాయంత్రం ఎంతోమంది వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు. అలాగే మనకి ఇంకొక మంచి విశేషం ఏంటంటే ఇక్కడ చక్కగా ఎవరైతే బొమ్మలు వేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బొమ్మలు గీస్తారు. ఇక్కడ 300-400 మనకి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే విశాఖపట్నం మనకి బీచ్ దగ్గర, రామకృష్ణ బీచ్ దగ్గర కొంతమంది బొమ్మలు వేస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా బొమ్మలు వేస్తూ ఉంటారు. మీరు మదన్ మోహన్ మాల్వియా గారు, పండిట్ మదన్ మోహన్ మాల్వియా గారు గత వీడియోస్లో కూడా మనం మదన్ మోహన్ మాల్వియా గారి ఇంటిని నేను ఫస్ట్ వీడియోను, సెకండ్ వీడియోను అప్లోడ్ చేశాను. మీరు అందరూ చూసి ఉంటారు. ఆ మదన్ మోహన్ మాల్వియా గారు MMM అంటే మనీ మేకింగ్ మిషన్ అని చాలా ప్రయాసపడి, చాలా కష్టపడి ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. దీనికి భారతరత్న 2014లో ఇవ్వబడింది. వీరు పండిత్ మదన్ మోహన్ మాల్వియా గారు. వీరికి ఎదురుగానే మనకు కనిపిస్తుంది విశ్వనాథ మందిర్. చూసారా ఎంత సముద్రంగా ఉందో. మనం ఇంకా లోనికి వెళితే అద్భుతంగా ఉంటుంది. రండి. ఈ విశ్వనాథ మందిర్లో మనం చూస్తే దేశం నుంచి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉన్నటువంటి భక్తులందరూ కూడా మనం దర్శిస్తారు. చూసారా శివుడి యొక్క విశిష్టమైన మహిమలు. మనం ఇంకా లోనికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి ప్రదక్షిణ నుంచి లోపలికి వెళ్దాం. అలాగే మన కుడి చేతి పక్క పెద్ద గంటలు ఉంటాయి. ఈ గంట కొట్లు మర్చిపోతుంది. 3 మార్లు గంట కొట్టి అలా గంట నుంచి మనం ఒకేసారి రౌండ్ వేస్తాం. అద్భుతమైనటువంటి మొక్కల యొక్క సౌందర్యం, వాటి యొక్క గార్డెనరీ, పుష్పాలు చూడండి. ఇంకా మనం అద్భుతమైనటువంటి పుష్పాలు మన దిక్పక్కన చూస్తే పెన్సిల్ ట్రీస్ అంటారు, పేపర్ పూలు ఏమంటారో మీరు కామెంట్లో చెప్పండి. పూలు ఏమంటారో భలే ఉంటుంది. ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు, కానీ ఈ పుష్పాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఏది ఎంతసేపు చూసినా సరే ఇంకా చూడాలి అనిపించే విధంగా మనకి ఎక్కువగా ఉంటాయి. మనం రౌండ్ వేస్తే మనకి అంతా కూడా కనిపిస్తుంది. ఒకసారి అలా చూపించాను. పెద్ద గుడి మందిర్ దిఖాయి కూడా చూడండి ఎంత పెద్దగా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఒక రౌండ్ చూసినట్లయితే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా అందరూ కూడా సమానంగా వెళ్ళేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అవి రెండే. ఒకటి దేవాలయానికి, 2 శ్మశానాలు. ఆ 2 యొక్క సమానాలన్నీ మనం కాశీలో చూడవచ్చు. కాశీ అనేటువంటి ఇటువంటి ప్రదేశం ముందుగా చర్చించినట్లుగానే కాశీ విశ్వవిద్యాలయం, అట్లాగే కాశీలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, అలాగే కాశీలో ఉన్నటువంటి గొప్ప మహానుభావులందరూ ఇక్కడే జన్మించారు. కాశీ అనేటువంటిది సామాన్యమైన ప్రదేశం కాదు. ఎందుకనంటే మనకి ఆది కాలం నుంచి కూడా కాశీకి ఉన్నటువంటి ప్రతిష్ఠ ఏదైతే ఉందో అది చాలా విలువలతో కూడినటువంటి. ఈ రోజుల్లో చాలా పొలిటికల్ లీడర్లు కానివ్వండి, ఈ సోషల్ మీడియా యొక్క ప్రభావం కానివ్వండి, కాశీ అంటే కేవలం లస్సీకి పరిమితం చేసి ఆడిపెట్టారు. కానీ
మీరు శంకరాచార్యుల వారు యొక్క చరిత్రను మనం చూసినట్లయితే ఆ శంకరులు ప్రారంభించినటువంటి శంకరుల విజయం ఇక్కడ కాశీలోనే మనకి కనిపిస్తుంది. అలాగే త్రైలింగ మహాస్వామీజీ వారు మన తెలుగు ఆయన. ఎంతోమంది గురువులు, పరమశ్రేష్ఠులు, పుణ్యులు, అఘోరాలు, మరి సాధులు, సంతులు వాళ్ళందరూ కూడా ఇక్కడే. మనకు అంతెందుకండి, మనకి భాగవతంలో కానివ్వండి, మనకి వేదాల్లో కానివ్వండి, వ్యాధవ్యాసుడు ఏదైతే ఉందో వాళ్ళ శిష్యుగణాలను ఇక్కడ తీసుకొచ్చి సాక్షాత్ అన్నపూర్ణాదేవి వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చినటువంటి వారి కోపం వస్తుంది అనమాట. ఏదైతే తెచ్చినటువంటి పాత్ర కింద కొట్టి ఇటువంటి కాశీలో మనకు అన్నం దొరకలేదని చెప్పేసి ఆయన అంటుంటే ఆవిడ వెంటనే కోప్పడి ఇటువంటి కాశీలో దొరకపోవటం ఏంటని అన్నపూర్ణాదేవి వెంటనే వాళ్ళందరికీ కూడా అన్నం ఏర్పాటు చేసింది అనమాట. ఇక్కడ చూడండి, అక్కడ లోనున్నటువంటి శివలింగం ఏదైతే ఉందో అది సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడు గుడిలో ఏదైతే శివలింగం ఉంటుందో దాన్ని పోలి ఉంటుంది. అవకాశం అయితే మీకు దాన్ని కూడా చూపించడానికి ప్రయత్నిస్తాం మేము. అలా ముందుకు శివనామ సంగీతం. నమః పార్వతీ పతయ హర హర మహాదేవ్. బయట నుంచి ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారండి చూడాలి. ఈ మందిరంలో ప్లాన్ పెడతాం. ఇక్కడ నుంచి మనం తీస్తాడు. చాలా గొప్పగా ఉందండి ఇటువంటి ప్రదేశం. అందరూ కూడా వస్తారు. శాస్త్రాలు అసలు ఏ గుడి యొక్క నిర్మాణాలు, గుడిలో ఉన్నటువంటి విశిష్టత, వాటన్నిటి గురించి మన శ్రేయాన మన మిత్రుడు సంస్కృతి విద్యార్థి మంచి ఇక్కడ శ్లోకం వందే జగత్కారణం వందే పన్నగభూషణం వందే పశూనాపదం వందే సూర్యశశాంకమన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. అలాగే మనకి పంచ స్థలంలో ఉన్నటువంటి పంచశిర శివ అంటారు ఆయన్ని, అంటే పంచభూతాలుగా తీస్తారు. అలాగే పంచస్వరం లోపలికి వెళ్ళేటువంటి మార్గం అండి. మనకి లోపల అవకాశం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి క్షణకాల దర్శనమే మనం చేసుకోవాలి. అందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు. ఆయన పాణిపట్టం శంభుపాత్ర అన్నీ కూడా మనకి నిమిషాల్లో దర్శనం. మహాదేవ్ మహాదేవ్ నమః పార్వతీ పతయ హర హర మహాదేవ్. తీసుకున్న తర్వాత దర్శనం నుంచి మనం ఇలా వెళ్తాం. తిన్నగా వెళ్ళంగానే మనకి నందీశ్వర దర్శనం కలుగుతుంది. మహాశివుడికి వాహనంగా పెద్దలు చెప్తారు కాబట్టి మనం నందీశ్వరుడితో ఏదైతే మన కోరికలన్నీ చెప్తామో ఆ నందీశ్వరుడు తీసుకువెళ్ళి మరి పరమేశ్వరుడికి చెప్తారు. నందికి చెప్తే సరిపోద్ది, పరమేశ్వరుడికి చెప్పినట్లే అని పెద్దవాళ్ళు అంటారు. మరి సాధారణమైన రాత్రి నందికి చెప్తే ఎంత విశేషమైన పుణ్యం ఉంటుందో అలాగే మన బెనారస్లో మనకి చక్కని మరి పాలరాతి యొక్క నంది కాబట్టి పాలరాతి నందిలో అందరూ కూడా వారి చెవులో వారి ఇష్టదైవత వారు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా నందీశ్వరుడికి చెప్తూ ఉంటారు. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది మొన్న ప్రయాగ్రాజ్లో జరిగింది. ఆ మహాకుంభమేళకి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎంతమంది వచ్చారో తెలియదు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 75 కోట్ల మంది అంటున్నారు, కానీ దానికంటే ఎక్కువే. హిందూ ధర్మాన్ని కాపాడడానికి, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి దేవుడు మనుషుల రూపంలోనే ఉంటాడు. కాబట్టి మనం ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధించడం అనేది మన నిత్య జీవితంలో ఒక అలవాటుగా ఏర్పరచుకుంటే ఆ పరమేశ్వరుడు మనల్ని ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో చల్లగా కాపాడతాడు.
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. శంభో శంకర. ఓం నమః శివాయ.